ఎప్పుడు కూడా ఆ సెన్సేషన్ కావాలనుకోవడానికే ప్రియారిటీ ఇస్తారా? చెప్పండి. కౌశిక్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా వారి ఇంటికి వెళ్ళి జెండా బాతి కండువ కప్పి అతని వైపు మాట్లాడదామని వచ్చారు. అది జరగనివ్వలేదు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ జరగడానికి మూల కారణం ఏంటో నాకు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఇచ్చిన హామీలు చెయ్యరు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ కాకుండా రేపటి నుంచి కాంగ్రెస్ నుంచి కూడా కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఈ 6 గ్యారంటీలు కావు. ఇప్పుడు ఇది ఇచ్చిన గ్యారంటీలు ఎన్నడికి కావు. వీళ్ళు ఎట్లా ఈ 5 సంవత్సరాలే ఉంటారు. 5 సంవత్సరాలు కూడా నాకు గ్యారంటీ లేదు. ఈ 5 సంవత్సరాలే ఉంటారు. దాంట్లో ఎంతమంది సీఎంలు చెయ్యరు. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? రేపు ఇవి ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఢిల్లీకి పోయింది ఎందుకు? ప్రధానమంత్రితోని వర్షాలు వచ్చినాయి, కొట్టుకపోయినాయి, ఎంతో డ్యామేజ్ జరిగింది. ఈ విషయంలో కొంత బడ్జెట్ తీసుకొచ్చి తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంటికి రాగానే ఒక ఫుల్ఫిల్ గా చెప్పినా ఒక 3 చెప్పమని చెప్పండి. అరే వచ్చి 9 నెలల లోపల ఏడంగా చేస్తారు. మరి మీరు ఎలా అన్నారు సార్? మీరు సంపాదించిన కోట్లాది రూపాయలు బయట పెట్టండి. 1,00,000 కోట్లతో నీకు ఇచ్చినాం. 1,00,000 కోట్లు. 100 రోజుల్లో మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తామని 6 గ్యారంటీలు చేస్తా అని ప్రతి ప్రెస్ ఇది నోటికొచ్చిన మాట మాట్లాడుతాను. నీకేం తెలుసు? నేను తీసుకుపోయి చూపిస్తావా? రైతు బంధు ఎంత వరకు వచ్చింది విన్నారా? రైతు బంధు నాకు తెలిసినంత వరకు 75% అయిపోయింది. అరే డెడ్ లైన్ చెప్తారా? వర్షాలు వచ్చి 15-20 రోజులు వర్షాలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. అక్కడ మీ వరకు ఎంత అవుతుందో అంతే చెప్పండి. అది నమ్మి ప్రజలు మీకు ఓటేసి దాని వల్ల గెలిపొచ్చింది సంతృప్తిగా నువ్వు అనుకుంటున్నావు. సంతృప్తిగా మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఇచ్చిన హామీలు చేయలేను అనుకుంటే మీరు ఇచ్చే హామీలు ఎందుకు ఇచ్చారు చెప్పండి. నాకు ఒకటి అడగండి. మరి మీరు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోయినాయి? సార్ మీరు ఇచ్చిన తెలంగాణ ఉద్యమకారులు ఇచ్చిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. నేను దాని గురించి సార్ 100 రోజుల్లో పూర్తి చేస్తాను. నీకు రాసి ఇచ్చిండ్రా 100 రోజుల్లో పూర్తి చేస్తామని? అసెంబ్లీలో అంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అది కామన్ బ్రదర్. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితి గెలిచిన తర్వాత చూస్తే ఘోరంగా ఉన్నది. ఆ ఘోరాన్ని మనం ఏ విధంగా తీర్చుకోవాలి, ఎంతవరకు అనే దాని మీద సీనియర్ మంత్రులు ఉన్నారు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక బడ్జెట్ తయారు చేసుకొని క్లియర్ చేయాలని దేనికి అది ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ తెలంగాణలో మీరు నమ్మకపోండి, మిగులు బడ్జెట్ ఉంటుంది ప్రతి సంవత్సరం. అంత రెవెన్యూ ఉన్నది. దాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. అందుకని చెప్పి ఇప్పుడు వర్షాలు పడ్డాయి, 4 రోజులు అంది బయటకు పోకుంటున్నారు. రైతాంగం చాలా ఇదిగా ఉన్నారు. ఇవన్నీ చూసుకోవాలంటే మరి కొంచెం టైం తీసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాల నుండి చేసేది ఏం లేదు. కానీ సంవత్సరం కాకుండా మీరు చేయలేదనే తప్పుడు విధానం. 7 లక్షలు 8 లక్షలు అప్పులు చేసిపోయినారు. ఏం చేసినారా మీరు? ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి. ఏ విధంగా 9 నెలలకే 76,000 కోట్లు అప్పులు చేశారు. అంటే నెల వ్యవధిలో నెలకు 8,000. మీరు లక్షల కోట్లు చేసింది పోయింది. 10 సంవత్సరాలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు వీళ్ళు ఉన్నంత కాలము, నేను నా ఊర్లో ఉన్నంత కాలం చెప్తున్నా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను నా ఊర్లో ఉన్నంతసేపు 9 గంటలకు కరెంట్ పోతుంది సార్. 9 గంటలకు కరెంట్ పోయి నైట్ సాయంత్రం పూట 6 గంటలకి కరెంట్ వస్తుంది. అదే టీఆర్ఎస్. నాకున్న అభిమానం గురించి నేను చెప్తున్నా. నాకు టీఆర్ఎస్ మీద ఎందుకు అభిమానం అంటే, మా డాడీ రైతు. ఈ రైతు కుటుంబం నుంచే నేను వచ్చిన తర్వాత ఎంత అగ్రికల్చర్ మీద ఎంత డెవలప్మెంట్ చేయాలో అంత చేశారు కేసీఆర్ గారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు ప్రజల్ని మోసం చేయకండి. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు మీరు చేసుకుంటూ వచ్చింది అదే సార్. మీరు చేసుకుంటూ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 1 కాదు 2 కాదు, పల్లెటూరు పోతే వాళ్ళని సోమరిపోతులను చేసింది. ఈ ప్రతిదీ రేషన్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ ఎందుకు పెట్టారు సార్? మరి నువ్వు అట్ట కాదా? నువ్వు ఫ్రీ ఎందుకు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి తెచ్చేస్తావు? అంతా నాశనం చేసిందంతా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. నీకు ఫ్రీగా వస్తే నువ్వు ఫ్రీగా చేయి. నీకు పైసలు పెట్టి వాళ్ళకు ఉచిత పథకాలని
సోమరిపోతులను అంటే చేస్తే ఇప్పుడు ఈ మీరు ప్రపంచంలో 29 కేసీఆర్ సార్ ఇచ్చిన రాష్ట్రాల్లో హామీల ఎక్కడా వల్ల- లేదు. సార్, కేసీఆర్ సార్ వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారము ఇప్పుడు ఏమంటున్నారు, అయినమ్మా, agriculture బతుకమ్మకు రైతన్నలు నువ్వు 10 కోట్ల సోమరిపోతులు అంటున్నారు నీ కదా. కూతురు కొరకు. సార్ రైతన్నలు సోమరిపోతులు ఎక్కడ అంటున్నారు. పోయిందో కేసీఆర్ బతుకమ్మ. గవర్నమెంట్ ఇచ్చిన హామీల ప్రకారం రైతన్నలు సోమరిపోతులు అంటారు. మీరు మరి వీళ్ళు అంతకంటే ఎక్కువ గ్యారెంటీలు ఇచ్చారు కదా, అంతకంటే ఎక్కువ గ్యారెంటీలు ఇచ్చారు కదా. గ్యారంటీ ఇప్పుడు 5,000 కాస్త 7,500 చేస్తా అన్నారు. 5,000 కాస్త 7,500 ఇంతవరకు చేయలేదు. చేస్తారో చేయరో కూడా తెలియదు. ఓకే శివ గారు, థ్యాంక్ యూ. మరి డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. మరి కౌశిక్ రెడ్డి యాక్టివిటీస్ అయితే కొంత యూత్కి మరి 2 రకాలుగా అయితే మెసేజ్ ఇస్తున్నాయి. సో అగ్రెసివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మరి పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కొంత సమన్వయంతో ఉండాలి. ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా రచ్చలేపినాయి కావచ్చు. తర్వాత ఆయన రాజకీయాల్లో కొంత మరి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ కౌశిక్ అని నిరూపించుకునేందుకు చేస్తున్నారా, దీంట్లో పార్టీ హస్తం ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మరి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్న అరికపూడి గాంధీపై ఆయన చేస్తున్న కామెంట్స్ కావచ్చు, తర్వాత ఒక కొత్త అంశాన్ని కూడా తీసుకొచ్చారు ఆయన, లోకల్ నాన్ లోకల్ అనే విషయంలో. మరి అప్పుడు కేసీఆర్ అయితే ఆంధ్ర వాళ్ళకు కాలు ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తానని చెప్పిన సందర్భం చూసుకోవచ్చు. ఇప్పుడు మరి ఈయన చేసిన కామెంట్స్ చూస్తే మాత్రం కొంత గొంగళి పురుగుల అట్లాంటి కుక్కల ఇట్లాంటి కామెంట్స్ చేసిన కేసీఆర్ మరి కేసీఆర్ ఏదైతే రాజకీయంగా మరి అవకాశాలు ఇచ్చి తర్వాత హుజరాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన క్రమంలో ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. తర్వాత మళ్ళీ అది కాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సో 2021 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ చేశారు. ఇక మొన్న 2023లో కూడా ఎమ్మెల్యే గెలిచారు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని కూడా మరి అక్కడ హుజరాబాద్ ప్రజల సెంటిమెంట్ను కూడా మరి ఆయన ఏదైతే నా భార్య నా బిడ్డ